హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ త్రిపుర. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే వరల్డ్ మొత్తం కూడా డిజిటల్ వరల్డ్గా మారిపోయింది. మెట్రో సిటీస్ నుంచి మొదలు పెడితే కామన్గా పల్లెటూళ్ళ వరకు కూడా ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి మొదలుపెట్టి రెగ్యులర్ షాపింగ్స్ వరకు కూడా ఆన్లైన్ అన్నది కామన్ అయిపోయింది. ఇదే అదనుగా తీసుకుని గన్ కాదు కదా, కనీసం చేతిలో కర్ర కూడా తీసుకోకుండా లక్షలు కాదు కోట్లు దోచేస్తున్నారండి. ఎంతలా సెక్యూరిటీ సిస్టమ్ డెవలప్ అయినా సరే అంతే ఈజీగా హ్యాకింగ్స్ అండ్ అటాకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. అసలు మన రొటీన్ లైఫ్లో జరిగే బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడే వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే మనవి కూడా హ్యాకింగ్స్ అవుతున్నాయా అన్న విషయాల గురించి తెలుసుకోవడానికి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అండి. 22 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. Currently working in security frameworks like blockchain, cloud security, DevOps security, ఇంకా చాలా డిగ్రీస్ ఉన్నాయండి. ఆయనతోటే మాట్లాడి మధ్యలో మనం ఆయన్ని అడిగి తెలుసుకోబోతున్నాం. హాయ్ విజయ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మొబైల్స్ అన్నవి ఇప్పుడు చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. ఎవరి చేతిలో చూసిన లేమెన్స్ కూడా స్మార్ట్ ఫోన్ అన్నది కామన్ అయిపోయింది. సో అసలు ఏ మొబైల్లో ఇన్స్టలేషన్ చేసేటప్పుడు చాలా పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో అది ఎంతవరకు మనకి సేఫ్టీ అంటారు? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మాకు తెలియకుండా మా డేటా ఏమైనా ఎవరన్నా తీసుకుంటున్నారా అన్నది మాకు చాలా పెద్ద డౌట్ అండి. మొబైల్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కానీ లేకపోతే పర్మిషన్స్ ఏమైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు పర్మిషన్స్ కానీ వాటికి వల్నరబిలిటీ యాక్టివిటీస్కి లేకపోతే థ్రెడ్ యాక్టర్స్ వచ్చి హ్యాక్ చేయటం కానీ వాటికి సంబంధించిన కోరిలేషన్ అయితే కాదండి అది. సో అది ఇన్స్టాల్ చేసినప్పుడు ఒక అప్లికేషను, సో దే నీడ్ సమ్ పర్మిషన్స్ బికాస్ ద అప్లికేషన్ ఈజ్ డిజైన్ ఇట్ సెల్ఫ్ అనమాట. అంటే ఒక అప్లికేషన్ తయారు చేసినప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కడైతే ఆ డివైస్లో ఉన్న ఐ మీన్ కెమెరాస్ అవని లేకపోతే ఇంకో క్యాలెండర్స్ అవని ఇంకేమని కాంటాక్ట్స్ అవని, సో బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఆ కోరిలేషన్స్తో తయారు చేస్తారు. కానీ అంటే మీ ఫ్యూచర్లో మేబీ ప్రొయాక్టివ్నెస్ ఎప్పుడైనా మీరు ఇన్స్టాల్ చేసుకున్నా కానీ అప్లికేషను ఎగ్జాంపుల్ ఎట్సే మీరు బుక్ మై షో ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ కాంటాక్ట్స్ ఏమైనా ఉంటే మేబీ వాళ్ళందరినీ ఒక కమ్యూనిటీగా గ్యాదర్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. అంటే బేసిక్గా ఒక కమ్యూనిటీని గ్యాదర్ చేయడానికి. సో ద పర్మిషన్స్ అడిగి ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ ఏ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ అవని ఐఓఎస్ కానీ ఆ పర్మిషన్స్ ఎప్పుడు వల్నరబిలిటీ యాక్టివిటీ కింద రావు. సో మీరు అడిగింది ఇంకేమన్నారంటే వాట్సాప్ అంటున్నారు కదా, వాట్సాప్, ట్విట్టర్ ఇవి అప్లికేషన్స్. అఫ్ కోర్స్ ఇది థర్డ్ పార్టీ అప్లికేషన్స్. ఇట్స్ నాట్ కమ్స్ విత్ ద డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆబ్వియస్గా ప్రతి యాక్టివిటీ కింద బ్యాక్ ఎండ్ ఇంట్రూడర్స్ కానీ సో దాంట్లో థెఫ్ట్ చేయాలనేది ఇట్స్ వెరీ కామన్ ఫర్ గ్లోబల్ అనమాట. సో నాట్ ఓన్లీ ఐటీ డిజిటల్ ప్రపంచం, బట్ ఏ టాపిక్ తీసుకున్నా వేరే గుడ్ ఉన్న చోట బ్యాడ్ ఉంటానే ఉంటుంది. సో బట్ లెట్స్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో ఫీచర్ని చూస్తారు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది బేసికల్గా. సో బేసికలీ లేమన్ పీపుల్ కానీ కామన్ పీపుల్ కానీ ఓకే ఇట్స్ వెరీ సెక్యూరిటీ అని ప్రాసెస్ చేస్తుంటారు. బట్ అది ఓకే డేటా సెక్యూరిటీ పర్సెప్షన్లో ఒక వాట్సాప్ అని ఒక అప్లికేషను ఆ CEO కానీ ఎవరైతే ఉన్నారో గ్లోబల్గా వర్క్ చేసినప్పుడు ఒక కంట్రీ గవర్నెన్స్ ప్రకారం ఈవెన్ వాట్సాప్ CEO కానీ వాట్సాప్ తయారు చేసిన వాళ్ళు కూడా దే షుడ్ నాట్ రివీల్ దట్ డేటా అనమాట, కాన్ఫిడెన్షియల్ డేటా. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అగైన్ ద కంట్రీ పాలసీస్. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఇండియా దే హ్యావ్ GDPR. of course it's we adopted from the European countries. So GDPR is a general data protection regulations. సో ఈవెన్ ఇండియా కూడా అదే ఫాలో అవుతుందండి. సో ఈ ఫాలో అయ్యే క్రమంలో డేటా ఎవరు చూడకుండా అలాగే విధంగా వాట్సాప్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ తయారు చేస్తారు. సో కానీ మనం మినిమం అవేర్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు వాట్సాప్లో వెబ్ యాక్సెస్ కింద వెళ్తారు, మేబీ QR కోడ్, బార్ కోడ్స్ లాంటివి ఉంటాయి. అవి యాక్సెస్ చేసినప్పుడు దాంతో టోకెన్ అనేది జనరేట్ చేస్తాయి. మన లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ యువర్ వాట్సాప్ త్రూ వెబ్, సో దే నీడ్ సమ్ QR కోడ్ కదా. ఆ కోడ్ చేసినప్పుడు టోకెన్ జనరేట్ చేసి దే కిక్ ఇన్ యాక్సెస్ అనమాట. అంటే మీ మొబైల్ మీరు వాడుకోవచ్చు అని వెబ్ ద్వారా కూడా. సో మీరు అవేర్నెస్ లేకుండా మీరు మొబైల్నైనా రెగ్యులర్గా ఎవరికైనా షేర్ చేస్తూ కూర్చుంటే వాళ్ళు మీ QR కోడ్ కానీ బార్ కోడ్ లాంటివి తీసుకొని దే కెన్ యాక్సెస్ సేమ్ యువర్ వాట్సాప్ అనమాట. సో దిస్ ఈజ్ హ్యాకింగ్, ఈజ్ వన్ కైండ్ ఆఫ్ హ్యాకింగ్. సో మీరు దాంట్లో ఆప్షన్స్ చాలా ఉన్నాయి. లెట్స్ సే వెబ్లోకి వెళ్ళి మీరు లేటెస్ట్ చెక్ పాయింట్స్ లాంటివి ఎవరైతే లాగిన్ అయ్యారో ఆ మానిటరింగ్ అలర్ట్స్ వాడు కూడా ఇస్తాడు. వాట్సాప్ వాడు కూడా ప్రొయాక్టివ్ అలర్ట్స్ ఇస్తాడు. పలానా చోట, పలానా వెబ్లో, పలానా ఏరియాలో, పలానా లొకేషన్లో మీరు మీ మొబైల్ని ఎవరు యాక్సెస్ చేస్తారు మీ వాట్సాప్ని, అది క్లియర్ చేసుకోవడం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఏంటంటే
మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే టూ వే వెరిఫికేషన్ అనమాట. అంటే ఎట్లా అంటే నాట్ ఓన్లీ మీరు వాట్సాప్ పాస్వర్డ్ అని ఇచ్చిందే కాకుండా వాళ్ళకు కోడ్ జనరేట్ ఉంటుంది ఓటీపీ లాగా. సో మీరు అది ఎనేబుల్ చేసుకోవాలి. యాక్చువల్గా ఒక ఆప్షన్ ఉంటుంది. ఎనేబుల్ చేసుకుంటే ఎవరైనా థర్డ్ పార్టీ మీ కోడ్ తీసుకొని యాక్సెస్ చేయాలన్నా కూడా చేయటకు కుదరదు యాక్సెస్, ఎందుకు బికాజ్ ఈ ఓటీపీ మీకే వస్తుంది కాబట్టి. దాన్ని చెప్పాలంటే MFA అంటారు, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో సేమ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద సేమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాటికి కూడా సేమే ఉంటాయి. సో చాలాసార్లు ఫేస్బుక్ కూడా అటాక్ అయింది. అంటే APS అంటారు, అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేసెస్. సో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినప్పుడు కానీ, లైక్ చేసినప్పుడు కానీ, సో ఏదైతే ఎక్కువగా బేసిక్గా ఏంటంటే దే ఇంట్రూడర్స్ అనేది థ్రెట్ యాక్టర్స్ అని బేస్డ్ ఆన్ దేర్ యూజర్ బిహేవియర్ అనమాట. సైకలాజికల్గా ఏంటంటే ఏమైనా ఫేస్బుక్ సోషల్ ఇంజనీరింగ్ టూల్స్ అని వాడినప్పుడు ఫేస్బుక్, సో బేసిక్గా ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్ని లైక్ చేస్తూ ఉంటారు. సో దే విల్ టార్గెట్ దట్ టైప్ దట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. అంటే లైక్స్ అంటే అగైన్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, లైక్స్ కొట్టినప్పుడు యాక్చువల్ సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది. బట్ ఈ ఫేస్బుక్లో ఇవన్నీ కూడా మీరు అథెంటికేషన్గా ప్రాపర్గానే ఉంటాయి అంటున్నారు. అయినప్పటికీ కూడా ఫేస్బుక్లో ఇప్పుడు మార్ఫింగ్ అనేసి చాలా ఎక్కువ వింటున్నాం. దానివల్ల ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు. సో అసలు ఇది ఎందుకు ఇట్లా అవుతుందంటారు? ఈ మార్ఫింగ్ అన్నది ఎవరు ఇంత సెక్యూర్డ్గా ఉన్నది కూడా ప్రాబ్లం అన్నది క్రియేట్ చేస్తుంది కదండి. మార్ఫింగ్ ఇప్పుడు వాట్సాప్ ఇవన్నీ మీరు ఏదైతే అన్నారో, సో అగైన్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఇంట్రూడర్స్ అనమాట. సో దే విల్ టార్గెట్ అనమాట డిఫరెంట్ సోషల్ ఇంజనీరింగ్ టూల్స్. మార్ఫింగ్ కూడా వాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. వాట్సాప్లో మీరు ఇప్పుడు ఇవన్నీ ఓకే, వీటి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ బేస్డ్ ఆన్ లెసన్స్ లర్న్స్, బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్స్ వాట్సాప్ తయారు చేశారో, అట్ ద సేమ్ టైం తర్వాత వాట్సాప్ రిలీజ్ చేసిన వర్షన్ తర్వాత మళ్ళీ అటాకర్స్ అటాక్ చేసి దాన్ని మళ్ళీ వల్నరబిలిటీ బేస్డ్ ఆన్ వీక్నెసెస్ అనమాట. వల్నరబిలిటీ ఇస్ నథింగ్ బట్ వీక్నెస్ బేస్డ్ ఆన్ ద సాఫ్ట్వేర్ కోడ్లో వాళ్ళు మళ్ళీ అటాక్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ లెసన్స్ లర్న్స్ని బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ప్రొడక్టివ్గా మళ్ళీ ఇంకో సాఫ్ట్వేర్ వర్షన్ తయారు చేస్తారు. సో ఈ ఇటరేషన్ ప్రాసెస్లో కూడా అంటే మేబీ ఓకే ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళు తయారు చేశారు, మనం ఇంకా ఏ వేలోంచి మళ్ళీ అటాక్ చేయాలి వాట్సాప్ని అనే ఆలోచనలో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే పీపుల్ విల్ థింక్ ప్రొయాక్టివ్ అనమాట. సో బేసికల్గా మీకు ఇప్పుడు మెసేజ్ పంపిస్తారు. సో ఆ మెసేజ్ అంటే మీరు అన్నట్టు నార్మల్గా ఫిషింగ్ కానీ స్పూఫింగ్, స్నిఫింగ్ అలాంటివి కాకుండా అఫ్కోర్స్ అవి రాంగ్ లింక్స్ ఉంటాయి. ఒక లింక్ కొడితే అది ఫేక్ లింక్ వెళ్తుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్ ఆన్ దిస్ ఇన్ దిస్ సెషన్. సో లెట్స్ నార్మల్ మెసేజ్ పంపించారు. సో బేసిక్గా లింక్స్ అంటే అవేర్నెస్ ఉంటుంది. ఇట్స్ అ ఫేక్ లింక్, మనం క్లిక్ చేయకూడదని అవేర్నెస్ ఆల్రెడీ వచ్చేసింది జనాలకి, లేమన్ పీపుల్. కానీ ఇప్పుడు టార్గెట్ వాడు ఏం చేస్తాడు, థ్రెట్ యాక్టర్ ఇది అలవాటు పడిపోయాడు, వీళ్ళు ఎలాగో దాన్ని లింక్ని క్లిక్ చేయరు కాబట్టి మనం ఇంకో మార్గం నుంచి అటాక్ చేయాలి. ఆ ప్రాసెస్లో ఏంటంటే మీకు దే విల్ సెండ్ హాయ్ ఎనీవే మనకి అట్రాక్ట్ చేయాలి వాళ్ళని. అట్రాక్ట్ చేయాలి. సో మీకు యూ విల్ గోట్ ఎ మెసేజ్, హాయ్ మెసేజ్, బట్ లేటర్ దెన్ దే విల్ గివ్ అన్ ఆప్షన్ వెదర్ యూ బ్లాక్ ద యూజర్ ఆర్ నాట్. బట్ యూ ఆల్రెడీ దట్ హాయ్ మెసేజ్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్ యువర్ మొబైల్. సో ఎప్పుడైతే మీకు హాయ్ కానీ ఇంకేం మెసేజ్ కానీ వస్తే మీరు యూ విల్ సీ యాక్చువల్లీ ఓపెన్ చేస్తే ఒకసారి చూస్తారు, బట్ బ్యాక్ అండ్ ఒక 10,000 టైమ్స్ రిపీటెడ్ ప్రాసెస్ జరిగేటట్టు డెవలపర్ రాస్తాడు. సో ఆ 10,000 లూపింగ్ జరుగుతూ కంటిన్యూస్ లూపింగ్ జరుగుతూ ఉన్నట్టుగా మీ యొక్క మొబైల్ హీట్ వచ్చేస్తుంది. CPU ఓవర్లోడ్ పడిపోయి మిగతా అప్లికేషన్స్ని కన్జ్యూమ్ కరప్ట్ చేస్తూ అంటే లోడ్ కూడా చేయదు. సో టోటల్ CPU ఆఫ్ రీసోర్స్ విల్ టేక్ సేమ్ దిస్ మెసేజ్ అనమాట. అలాగా సాఫ్ట్వేర్ ఇంట్రూడర్ సాఫ్ట్వేర్, అఫ్ కోర్స్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ డెవలపర్, బట్ యూటిలైజింగ్ ఇన్ మిస్యూజ్ వే, ఇన్ డిఫరెంట్ వే. సో వాళ్ళు ఏం చేస్తారంటే అది 10,000 20,000 అట్లా బేస్డ్ ఆన్ మొబైల్ బ్యాక్గ్రౌండ్ జరుగుతూ ఉంటుంది. మీకు తెలియదు, మీరేమనుకుంటారంటే అది బాడీ హీట్ అవుతుంది, అది మొబైల్ హీట్ అవుతుంది, సరే సమ్ టైమ్స్ అవుతాయి కదా బేసికల్గా అనుకుంటారు, తర్వాత బర్న్ అయ్యి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అటాక్ అనమాట. ఈ పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అని ఏజ్ లిమిట్ లేకుండా ఈ గేమింగ్ వైపు చాలా ఎడిక్షన్కి అయిపోతున్నారని చెప్పొచ్చు. సో ఈ ఎడిక్షన్లో చాలామందికి PS4 అని కొన్ని గేమింగ్స్ ఉన్నాయి, రమీ అని, వీటికి ఆటోమేటిక్గా
ఫస్ట్ టైం తెలియకుండా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు అది కంటిన్యూస్గా నెక్స్ట్ టైం మనం దాన్ని ఆపినా సరే నెక్స్ట్ టైం కంటిన్యూస్గా మనీ అన్నది డిడక్ట్ అయిపోతూ వస్తుంది అన్నోన్ పర్సన్స్కి. ఈవెన్ దో బ్యాంకుకి వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు అసలు మాకు సంబంధం లేదు, మాకు రెస్పాన్సిబిలిటీ లేదు, జస్ట్ మీరు ఆ కార్డుని డియాక్టివేట్ చేసి అనదర్ కార్డ్ తీసుకోండి అని అదొక్కటే సొల్యూషన్ చెప్తున్నారు. సో అది ఎంతవరకు మేము మీ దగ్గర అలాంటి సొల్యూషన్ ఆ ప్రాబ్లంకి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? సో బేసిక్గా PS4 అనేది ఇన్స్టాల్ చేయాలంటే ఏదో ఒక సిస్టమ్లో ఇన్స్టాల్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ అను. బట్ PS4 అనేది ఆ అప్లికేషను ఇట్ విల్ కమ్స్ విత్ లినక్స్ ఫ్లేవర్ అప్లికేషన్. మీన్స్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి కదా, అది రన్ అవ్వాలంటే. అది రన్ అనేది RBSOS అంటారు. అగైన్ RBSOS కమ్స్ ఫ్రమ్ FreeBSD లినక్స్ అనమాట. అంటే ఇట్స్ టోటల్ ఇట్స్ యునిక్స్ ఫ్లేవర్లో రెడ్ హ్యాట్ అని, IBM అని, HP అని, FreeBSD అని, RBSOS అని దే కస్టమైజ్ దేర్ సెల్ఫ్ అనమాట. బికాస్ లినక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్. సో ఆ ఓపెన్ సోర్స్లో RBSOS అని తయారు చేసుకొని ఆ OS మీద ప్లే స్టోర్ అనేది పెట్టుకున్నాడు. సో బేసికల్గా అనుకునేటప్పుడు ఓకే ఫైన్, ఆ రోజుకి మేబీ బై టుడే మేబీ యూ గాట్ ఎ ప్లే స్టే వర్షన్ 4 అండ్ సమ్ వర్షన్ అలా ఇస్తారు, ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఎవరైతే ఎక్కువ కొని ఏ గేమింగ్ PS4లో ఎక్కువ వాడుతున్నారని బేసికల్గా ఈ పీపుల్ విల్ ప్లే ఆన్ ద ఆన్లైన్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ఆన్లైన్లో మీకు రిపోర్ట్ అనేది ఉంటుంది, పలానా వ్యక్తులు పలానా ఎస్పెషల్ ఒక ఏరియాలో తీసుకుని ఆ ఏరియాలో ప్లే కంటిన్యూస్గా అలా ఆడుతూనే ఉంటున్నారు, మనుషులతో సంబంధం లేకుండా ఎవరు ఆడుతున్నారు అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక లొకేషన్లో ఒక 1000 ప్లే స్టేషన్స్ ఉన్నాయి ఒక సిటీలో, లెట్స్ సే హైదరాబాద్, అమీర్పేట కానీ ఏదో దిల్సుఖ్నగర్లో కానీ తీసుకున్నా కానీ ఆ ఏరియాలో ఆల్మోస్ట్ 10,000 ఆఫ్కోర్స్ 1,000 ప్లేస్డ్ PS4లు స్టిల్ రన్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఆడుతున్నారని ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. బికాస్ వీ డూ హ్యావ్ రిపోర్ట్ ఆన్ సిగ్నల్, అంటే ఆన్లైన్ గేమ్ కాబట్టి ఆన్లైన్లో ఉన్నారని తెలిసిపోతుంది. సో అప్పుడు అటాకర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారంటే వీళ్ళు బేసికల్గానే మనీతో ఆడుతున్నారంటే దే హ్యావ్ వెల్ ఫైనాన్షియల్గా బాగున్నారని. సో ఆబ్వియస్గా ఏం చేస్తారు, అసలు అది దేని మీద నుంచి ఉంది అంటే ఆ గేమ్ దేని మీద రిసైడ్ అయ్యి ఉంది అంటే ప్లాట్ఫామ్ మీద. విచ్ ప్లాట్ఫామ్ నేను చెప్పంటే లినక్స్, RBSOS కానీ వాట్ ఎవర్ లినక్స్, ఇట్స్ అగైన్ కేమ్ ఫ్రమ్ లినక్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఆ లినక్స్ దానికి టార్గెట్ పెడతారు, ఆ ఫ్రేమ్వర్క్ని టార్గెట్ చేసి దాంట్లో వల్నరబిలిటీ ఎతుకుతారు. వల్నరబిలిటీ ఇస్ నథింగ్, వీక్ పాయింట్ ఎతుకుతారు. ఎతికి దే ఇంజెక్ట్ ద మాల్వేర్ అనమాట. మాల్వేర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మెలీషియస్ కోడ్, ఐ కెన్ సే మ్యానిపులేటెడ్ కోడ్. సో ఏం చేశారు, డర్టీ COW అని ఉంటుంది, అంటే డర్టీ కాపీ ఆన్ రైట్. అంటే నువ్వు ఏదైనా కాపీ చేస్తే వెంటనే రాయటం అంటే బ్యాడ్ కోడ్ని, మాల్వేర్ కోడ్ని. సో దే కాల్ ఇస్ అ డర్టీ COW, బట్ ఇట్స్ ఇన్ 2000 era, బట్ ఇట్ కేమ్ ఇన్ 2016. మేబీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1995 or maybe 2001, I'm not aware of that. But actually it came, the vulnerability detected, that race condition vulnerability detected in 2016. అంటే ఆల్మోస్ట్ 10 years గ్యాప్లో కానీ కనిపెట్టలేకపోయారు. సో అంటే ప్రాబబుల్ ఆప్షన్స్ అండి, ఒకటనే కాదు, ఇప్పుడు అది టార్గెట్ చేసాం. సో దానికి ఒక సాఫ్ట్వేర్ కోడ్ చేస్తే ఇంకో రకంగా వస్తాడు. సో ఐ విల్ గివ్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ హౌ ద ప్రొయాక్టివ్ సొల్యూషన్స్ అండ్ ప్రికాషన్స్ విల్ టేక్ ఇన్ ఫ్యూచర్ ఇన్ అ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, ఎస్పెషల్ ఇన్ COVID-19 అవుట్బ్రేక్స్లో. సో ఆ కోడ్ ఏం చేస్తారంటే ఇట్స్ ఏ లినక్స్ అనమాట. సో లినక్స్లో ఉన్న రూట్ ప్రివిలేజెస్, అంటే మీకు యాక్సెస్ ఉంటాయి కదా, PS4 అంటే పలానా వ్యక్తికి ఆడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది, ఎవరు తీయకూడదు. ఆ PS4 గేమ్ అనేది OS మీద రిసైడ్ అయ్యి ఉంది, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ లినక్స్ అని చెప్పాను. ఆ లినక్స్లో కోడ్ ఇంజెక్ట్ చేస్తాడు. ఎప్పుడైతే కెర్నల్ అంటారు వాటిని, సో అవి చేసినప్పుడు ఆ రూట్ ఇన్ఫర్మేషన్ అంతా, ప్రివిలేజ్ మొత్తం లాగిన్ ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకుంటారు. వన్స్ మీకు లాగిన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అదే లాగిన్ ఇన్ఫర్మేషన్ వేరే దగ్గర లాగిన్ అయ్యి ఫేక్ వెబ్సైట్ సంథింగ్ వాళ్ళు లాగిన్ అయ్యి వాట్ ఎవర్ వీ కెన్ కాల్ ఈజ్ ఎన్ మెటాస్ప్లాయిట్. సో వీ డూ హ్యావ్ పెన్ టెస్ట్ దట్ ఈస్ అన్ అడ్వాన్స్ టాపిక్. సో దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం క్యాప్చర్ చేస్తారు. సో దీనికి అసలు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది బ్యాంక్ వాళ్ళు కూడా మనకి ఇవ్వలేకపోతున్నారు కదా. సో మీ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆర్ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ అని మీ ద్వారా ఏమైనా సొల్యూషన్ దీనికి ఉన్నదంటారా? అవునండి, ఇది కూడా అగైన్ స్టిల్ ఈవెన్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రాపర్ అవేర్నెస్ లేదండి, బికాస్ దే ఆర్ బిజీ విత్ దేర్ రియల్ సెక్టర్ ఇన్ ఫినాన్షియల్. బట్ డిజిటల్ ప్రపంచం అనేది వన్స్ దే అడాప్టెడ్ పీపుల్, బికాస్ ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే ఇంతకుముందు ఎవరి డేటా వాళ్ళ దగ్గరే ఉండేది, మేబీ దేర్ ఓన్ ఆర్గనైజేషన్స్ దే విల్ కీప్ దేర్
ఇన్సైడ్ అనమాట. ద ఇంటర్నల్ పాలసీస్ని బట్టి వాళ్ళు ఓనర్ CEO వాళ్ళ దగ్గర ఉంటుంది. మేబీ యూ కెన్ టేక్ ఓనర్ ఆఫ్ ద అసెట్ అనమాట. సో తర్వాత క్రమంలో దట్ ఈస్ యూ కెన్ కాల్ ఎస్ ట్రెడిషనల్. తర్వాత క్రమంలో ఇఫ్ యూ డేటా ఈజ్ ఇంక్రీజ్ ఆర్ మేబీ బిజినెస్ ఈజ్ గ్రోన్ అవుతున్నప్పుడు దే విల్ కీప్ ఇన్ డేటా సెంటర్స్ సమ్వేర్ ఎల్స్. సో ఈ డేటా సెంటర్లో దే విల్ హ్యావ్ ఎ డిఆర్ సైట్స్ కానీ, అంటే ఎప్పుడైనా డిజాస్టర్స్ వస్తే ఒక లొకేషన్లో ఏమైనా కొలాప్స్ అవుతే ఇట్ విల్ టేక్ ద యూజర్స్ విల్ రీడైరెక్ట్ టు అనదర్ లొకేషన్. సో అగైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాంట్లో ఫేమస్ అమెజాన్, క్లౌడ్, ఒరాకిల్ అండ్ అజూర్, మైక్రోసాఫ్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత చాలామంది అవేర్నెస్ కల్పించారు. ఓకే, మీ డేటాని మా దగ్గర మా క్లౌడ్లో ఉంచినా కూడా వెరీ వెల్ సెక్యూర్ అని. సో అందరు ఎవ్రీబడి కార్పొరేట్ కానీ అన్ని బ్యాంక్స్ కానీ క్లౌడ్ మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ అయ్యే క్రమంలో బ్యాంక్ సెక్టర్ కానీ ఎస్పెషల్లీ ఇన్ ఏప్రిల్ మేలో HSBC UK అటాక్స్ జరిగినాయండి ఆఫ్టర్ కరోనా. సో ఈస్ కైండ్ ఆఫ్ SMS ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ SMS అంటే సేమ్ అనమాట. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మనం గాలం వేయటం అనమాట, అంటే రాంగ్ వేలో. సో ఇప్పుడు SMS పంపించినప్పుడు సో మేలో మార్చ్లో ఏప్రిల్ we do have even both malware attack అనమాట. ఏప్రిల్ అండ్ మేలో HSBC UK లో జరిగిందనేసి విన్నాం. అది ఈ మాల్వేర్ అటాక్ అన్నది. సో అది అలాంటప్పుడు కామన్గా పీపుల్ కూడా చాలా ఆర్థికంగా సఫర్ అవుతున్నారు కదండి. సో మీరు దానికి సొల్యూషన్ ఇప్పుడు చెప్పండి. అదేనండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్పొరేట్ రంగం కానీ ఎంటర్ప్రైజ్ లెవెల్లో అవేర్నెస్ తెచ్చుకున్న తర్వాత సో స్లోలీ విల్ ఇంజెక్ట్ టు ద లేమన్ పీపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పింది ఇంపాక్ట్ అనేది జరిగింది maybe after corona, because again the people will idle కాబట్టి intruders అందరూ they will have more time to attack అనమాట. because they ఆఫీసెస్ కానీ బయటకు రారు కాబట్టి ప్రొయాక్టివ్ స్టెప్స్ తీసుకోరు ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాంబినేషనల్ డేటాకి తీసుకోరు కాబట్టి దే ప్యానిక్గా ఉంటారు కరోనా టైంలో. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎప్పుడు ప్రొయాక్టివ్గా వర్క్ చేయడానికి టైం ఉండదు. ఆ టైంలో వీళ్ళు ఆ వల్నరబిలిటీస్ని అటాక్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తారు చేసి డేటాని. సో మీరు అన్నట్టు బ్యాంక్ కూడా సెక్టర్స్ కూడా బేసిక్ యాక్చువల్గా ఏంటంటే బేసిక్స్ కూడా కొన్ని మెయింటైన్ చేయండి బ్యాంక్స్. ఇప్పుడు ఆ బ్యాంక్ అటాక్ జరిగింది కూడా ఫిషింగ్ అటాక్, అంటే ఫిషింగ్ అటాక్ SMS అనుకోండి, మెయిల్ ఫిషింగ్ SMS ఉంటాయి. అంటే ఒక SMS వచ్చిన తర్వాత దాన్ని మీరు ఏదో మనీ పే చేయాలనో లేకపోతే లోన్ గురించి వాటికి వచ్చినప్పుడు క్లిక్ చేయమన్నప్పుడు ఆబ్వియస్గా సేమ్లా ఉంటుంది. HSBC.com అని UK అని ఉంటుంది, UK రీజన్కి. సో ఇప్పుడైతే క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ టు ద ఫేక్ వెబ్సైట్ అనమాట. సో ఫేక్ వెబ్సైట్ రియాక్ట్ అవ్వాలంటే మెయిన్ బేసిక్ ఏంటంటే మ్యాండటరీ బేసిక్స్ అనమాట. అంటే వీ డోంట్ హ్యావ్ టైమ్ ఆన్ దట్, బట్ ఐ విల్ గివ్ ద ఓవర్ వ్యూ ఆన్ దట్. సో బేసిక్స్ ఏంటంటే అసలు ఆ డొమైన్ hsbc.uk.com ఇస్ అ డొమైన్ అనమాట. ఆ డొమైన్ అనేది HSBC వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఆ మెయిల్ పర్సెప్షన్లో కానీ లేక SPF, యూ కెన్ కాల్ యాజ్ SPF లైక్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. ఐ కెన్ సే పాలసీస్ ఫ్రేమ్వర్క్స్ అండ్ లైక్ డిమార్క్ అని ఒకటి ఉంటుంది, అంటే డొమైన్ నేమ్డ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ కన్ఫర్మెన్స్, రిపోర్టింగ్ కన్ఫర్మెన్స్. అంటే ఇప్పుడు అంటే మనం మీ దగ్గర నుంచి నేను మెయిల్ పంపించినప్పుడు మెయిల్ సర్వర్స్ అని ఉంటాయండి. సో దాంట్లో అంటే పాలసీస్ ఉంటాయి, ఈ ఫేక్ వెబ్సైట్లకి వెళ్ళకుండా కరెక్ట్ టార్గెట్కి పంపించమని. సో డిమార్క్ అనేది అప్రూవ్ చేస్తుంది. సో SPF డిమార్క్ అనేది ఈ DNS టెక్నాలజీ అండి, డొమైన్ నేమ్ సర్వీసెస్ టెక్నాలజీ. అంటే hsbc.com ఇవన్నీ ఈ టెక్నాలజీ బ్యాక్ అని పనిచేస్తాయి. ఓకే. సో DKIM అనుకో, డొమైన్ ఐడెంటిఫై కీస్ మెయిల్ సర్వర్స్ అని ఉంటాయి. URL బ్యాక్ సైడ్ URL బ్యాక్ సైడ్. ఈ మూడు ప్రాపర్గా కాన్ఫిగర్ చేయనాడు 100% అటాక్ జరుగుతుంది. అంటే HSBCలో ఇంతకుముందు ఏప్రిల్కి ముందు కరోనాకు ముందు చేయలేదా, లేదా కరోనా తర్వాత అది కొలాప్స్ చేశారా, ప్రాపర్గా అలైన్మెంట్ చేయకపోయినా కూడా ఇలాంటి వల్నరబిలిటీస్ని క్యాచ్ చేస్తారు అటాకర్స్. సో అంటే ఇప్పుడు మన దీనికి రెమెడీస్ ఏంటంటే హై క్రిప్టోగ్రఫీ, హ్యాషింగ్ మెథడాలజీ అంటారు. ఆ క్రిప్టోగ్రఫీస్ కానీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అగైన్ సైఫర్ టెక్నాలజీ. సో వెల్కమ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్స్. బట్ ఈ ప్రొడక్షన్, ఈ క్రిప్టోగ్రఫీ అన్నీ వస్తే బ్యాంకింగ్ అటాక్ కూడా జరగవు. ఈవెన్ మీకు రెడ్డి ల్యాబ్స్ కూడా and then they confirm. సో వాళ్ళు ఆల్రెడీ కేర్ తీసుకునే ఉండుంటారు, తీసుకోకుండా ఎవరు అంత పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని రన్ చేయరనేసి బిలీవ్ చేస్తాము. బట్ అయినప్పటికీ కూడా హ్యాకర్స్ ఇంకా బ్రిలియంట్గా హ్యాక్ చేస్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళ తెలివితేటలు అనొచ్చా లేకపోతే ఏమనొచ్చు దానికి? తెలివితేటలు అంటే లేదండి, అంటే ఎవ్రీథింగ్ గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి.
సాఫ్ట్వేర్ డెవలప్ హీ నోస్ ద టెక్నాలజీ బట్ జస్ట్ దట్ గై ఈజ్ మిస్యూజింగ్ దట్. సో వీ డూ హ్యావ్ దట్స్ వాట్ వైట్ హ్యాకర్స్ కానీ బ్లాక్ కానీ గ్రే హ్యాకర్స్ అని ఉంటారు. అంటే మనం ఎలా పేర్లు పెడతాం, వైట్ అంటే ఇట్స్ ఎ క్రాకింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వల్నరబిలిటీ ఉంది, ప్లీజ్ టేక్ ఎ ప్రొయాక్టివ్ స్టెప్స్ అంటారు. సో ఆర్గనైజేషన్ కానీ సో దే ఆర్ వెల్ గుడ్ అనమాట. దే ఆర్ యూజింగ్ ఎ ప్రాపర్ వే దేర్ నాలెడ్జ్. బట్ అగైన్ బ్లాక్ హ్యాకర్స్ అంటే వాళ్ళ నాలెడ్జ్ ఉన్నా కానీ దే విల్ మిస్యూజ్ అనమాట. స్కామ్స్ కానీ ఫ్రాడ్ కానీ చేస్తుంటారు. సో గ్రే హ్యాట్స్ అనేది మిడిల్గా ఉంటారు అనమాట. ఫస్ట్ దే విల్ ఇన్ఫార్మ్ ద పీపుల్, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే అగైన్ దే విల్ డూ దేర్ యాక్టివిటీస్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ ఆన్లైన్ షాపింగ్స్ అని ఇవి కోవిడ్ వల్ల ఇంకా ఎక్కువైపోయినాయి. సో అంతా మనం ఇంట్లో ఉంటుంటేనే మొత్తం అంతా మనకి ఇంటికి వచ్చేస్తున్నాయి హ్యాపీగా. అంతే స్పీడ్గా మనం ఆన్లైన్లో ఈ ఫోన్పే అని, పేటిఎం అని, గూగుల్ పే అనేసి యూజ్ చేయడం అన్నది ఎక్కువైంది. సో అది ఎంతవరకు సేఫ్టీ అంటారు? దాంట్లో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ మిస్ అవుతూ ఉంటున్నాయి, అవి మనకి రిటర్న్ బ్యాక్ కూడా కావట్లేదు. సో ఇవి ఎంతవరకు జెన్యూన్గా ఉంటాయి? కామన్ సెన్స్ అవేర్నెస్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు యాక్చువల్గా వీ డూ హ్యావ్ జీపేస్ ఉన్నాయి, పేటిఎమ్స్ ఉన్నాయి, ఫోన్పే ఉన్నాయి. సో మనం కామన్గా ఆలోచించాలి. జీపే అంటే ఇట్స్ గూగుల్ ప్రొడక్ట్, పేటిఎం ఇస్ ఓకే గుడ్ వన్, ఫోన్పే అనేది మళ్ళీ ఇండియన్ ప్రొడక్ట్ ఐ గెస్, మేబీ ఇట్స్ ఎ లోకల్ ప్రొడక్ట్ ఆఫ్ కోర్స్. సో ఈ అనాలిసిస్ మనం ఏం చేయాలంటే ఎవరికైతే ఫినాన్షియల్ కానీ ఎవరైతే రిప్యూటెడ్ ఉన్న ఆర్గనైజేషన్ దే విల్ హ్యావ్ మోర్ ప్రొడక్ట్ అనమాట. అంటే మనం ఏవైనా పోయినా కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేటిఎం కానీ వాట్ ఎవర్, ఇప్పుడు మీరు అన్నట్టు ఫోన్పే లాంటి వాటికి ఆబ్వియస్గా దే విల్ గో విత్ లో టెక్నాలజీస్. మీరు చెప్పిన ప్రకారం మేబీ రిటర్న్ బ్యాక్ కూడా రాలేదంటే అగైన్ ఇట్స్ అ వల్నరబిలిటీ. సో ఇట్స్ ఇంపాక్టింగ్, బట్ స్టిల్ పీపుల్ మినిమం అవేర్నెస్ తెచ్చుకోవాలి. బట్ నేను చెప్పే ఇవి టెక్నిక్స్ అనేది కార్పొరేట్ రంగంలోనూ ఎంటర్ప్రైజ్ రంగంలోనూ అంటే బిగ్ ఇంపాక్ట్ అవ్వకుండా, ఐ మీన్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ అవ్వకుండా మనం చేయడానికి నాకున్న మెథడ్స్, నాకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం. బట్ టోటల్ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీలో పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు అవేర్నెస్ తెచ్చుకుంటూ అది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఈ ఎథికల్ హ్యాకర్స్ అంటారు, ఎస్పెషల్లీ వాట్ ఐ సెడ్ వైట్ హ్యాకర్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని బేస్డ్ ఆన్ దట్ మనం వెళ్తే మనం వీ కెన్ ప్రొటెక్ట్ ద డిజిటల్ వరల్డ్ అనమాట. కామన్గా ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఇది ఏవేంటి బెస్ట్ అన్నది అవేర్నెస్గా ఉండాలని చెప్పారు. బట్ ఈ ఆన్లైన్ షాపింగ్లో కూడా ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తున్నాయా అన్నది ఎలా మేము తెలుసుకోగలము? ఒకవేళ ఏమన్నా దానికి తెలుసుకోవడానికి మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉన్నదా? ఓకే, ఇది ఉందండి. దీనికైనా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, బ్లాక్ చైన్స్ అని అట్లా. సో బ్లాక్ చైన్స్ అంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్, బట్ I do have experience on blockchain in a different use cases. సో అదొక అంటే షార్ట్కట్లో చెప్పాలంటే ఇప్పుడు అది డీసెంట్రలైజేషన్ అండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్లో డేటా ఒక దగ్గరే ఉంటుంది. ఇదేంటంటే ఇప్పుడు మీకు ఒక డేటా ఉందనుకోండి, జస్ట్ ఒక మెసేజ్ పంపించారు, ఒక ఇన్ఫర్మేషన్, అది నెంబర్ ఆఫ్ నోట్స్లో ఉంటుంది. నోట్స్ అంటే నెంబర్ ఆఫ్ 100 కంప్యూటర్స్లో ఉంటుంది. సో మీరు ఆ 99 గ్యాదర్ చేసి ఏదైతే 100తో మీరు జత కూర్చి యాడ్ చేస్తే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో హ్యాకింగ్ పర్సెప్షన్లో కష్టం అవుతుంది అనమాట. థియరిటికల్గా 51%, 60% ట్రై చేసినా కూడా చాలా టైం, ఇయర్స్ పడుతుంది. సో హ్యాకింగ్ లాంటివి ఉండవు. సో మీరు అన్నట్టు ఈ ఆన్లైన్ కానీ అంటే డేటాని ఎవరైనా మ్యానిపులేట్ చేయకుండా కొంచెం మ్యానిటరీగా, అంటే ఇప్పుడు ఈ బ్లాక్ చైన్లో డేటాని ఎవరు మోడిఫై చేయలేరండి, ఇట్స్ ఇమ్యూటబుల్ అనమాట. సో డేటాని మోడిఫై చేయలేరు. సో మోడిఫై చేయలేనప్పుడు ఎడిటింగ్ మోడిఫై చేయడానికి ఏ ఇంట్రూడర్ కానీ మ్యానిపులేట్ చేయడానికి కుదరపోయినప్పుడు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో దాన్ని బట్టి యూ కెన్ సేఫ్ అనమాట. అంటే ఇది ఒకటే కాదు, మరి బ్లాక్ చైన్ అయితే ఒక బిట్ కాయిన్ అని టెక్నాలజీ ద్వారా వచ్చింది. బట్ వీ విల్ నాట్ డిస్కస్ అబౌట్ దట్ రైట్ నో. బట్ అగైన్ మనం వేరే మెథడ్స్లో కూడా వాడచ్చు బ్లాక్ చైన్, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ. అంటే మీ దగ్గరికి వస్తే మీరు ఈ వీటికైతే సొల్యూషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాం 100%. బ్యాంకింగ్ సెక్టర్లో కూడా వాడతారు. ఐ మీన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లో, ఎందుకంటే అఫ్కోర్స్ అది రిజిస్టర్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ డేటా హిస్టరీ మొత్తం ఉంటుందన్నమాట. ఇక్కడ మ్యానిపులేట్ చేయడానికి అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవి చేయకుండా ప్రికాషనరీగా మీరు ఇలాంటి సాఫ్ట్వేర్స్ని అన్నది యూజ్ చేస్తుంటారు. సో వ్యూవర్ చూసారు కదా, మంచి మంచి టిప్స్ కానీ సొల్యూషన్స్ కానీ మన విజయ్ గారు చెప్తున్నారు. సో మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఇంకా డెప్త్కి వెళ్దాము. విజయ్ గారిని ఫుల్గా అన్నీ కూడా తెలుసుకొని ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్, బగ్స్ విత్ సొల్యూషన్స్ అన్న తెలుసుకోబోతున్నాము ఫ్యూచర్ ఎపిసోడ్స్లో. సో రైట్ విజయ్ గారు, ఇప్పుడు ఇంకా మాకు దీని గురించి ఇంకా చెప్పండి. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా ఏమన్నా? ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఉంటుంది, లెట్స్ సే ఎనీ ప్రొడక్ట్ అమెజాన్లో కానీ లేకపోతే మీరే ఓన్ ప్రొడక్ట్ చేస్తారు, మామూలుగా స్క్రాచ్ నుంచి
డెలివరీ అయ్యే వరకు, కస్టమర్ డెలివరీ అయ్యే వరకు మధ్యలో ప్రాసెస్ అంతా ఎక్కడ మ్యానిపులేట్ జరగకుండా, ఎక్కడ చేంజబుల్ జరగకుండా ప్రాపర్ ఇన్ఫర్మేషన్గా సప్లై చైన్ మేనేజ్మెంట్లో కూడా బ్లాక్ చైన్ ఉపయోగపడుతుంది. అలాగే ఎడ్యుకేషన్ కోసం ఫేక్ సర్టిఫికేట్స్ రాకుండా, అలాగే డాక్టర్స్లో ప్రాపర్ రిపోర్టింగ్ అని ఐ కెన్ సే మీకు 2-3 యూస్ కేసెస్ చెప్పాను కాబట్టి అన్ని చోట్లనూ చాలా ప్రాపర్గా ఏ ఇబ్బంది లేకుండా మనం బ్లాక్ చైన్ వాడచ్చు అనమాట. అంటే బిగ్ ఆర్గనైజేషన్స్కి ఇలాంటివి ఇవి యూజ్ చేస్తే కనుక మనకి సేఫ్టీగా ఉండొచ్చు. డేటా ఉన్న వాళ్ళందరూ బ్లాక్ చైన్ ఇంప్లిమెంట్ చేసుకుని ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ మీకు వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా 100% డేటా అనేది మీరు బికాస్ రెడ్డి ల్యాబ్స్ ఫార్ములా దే ఆర్ ఫైటింగ్ విత్ వ్యాక్సినేషన్ రైట్. సో మేబీ ఇలాంటి వాటికి అది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుందండి. ఈ మధ్య రీసెంట్గా మహబూబాబాద్లో ఒక బాబుని 9 years బాబుని వివోఐపి టెక్నాలజీ యూజ్ చేసి కూడా వాళ్ళు హత్య కూడా చేశారు కదా. సో టెక్నాలజీని ఇలా రాంగ్ వేలో కూడా యూజ్ చేసుకోవడం వల్ల ఒక పెద్ద నష్టం అనుకోవచ్చు. సో ఇది ఎంతవరకు అసలు ఇలాంటి వాటిని ఆపడం కోసం మీ దగ్గర ఏమన్నా సాఫ్ట్వేర్ దానికి కంట్రోలింగ్? బేసికల్గా ఈ ఫేక్ కాల్ కానీ ఇటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ తయారు చేయడానికి ప్రాపర్ రీజన్ కోసం తయారు చేస్తారు. ఐ మీన్ దే కెన్ డెవలపర్స్ అనమాట. వీ కెన్ సే ఇట్స్ ఓపెన్ సోర్స్. సో ఆర్మీకి ఉపయోగపడుతుంది. ఫేక్ కాల్ అంటే ఆర్మీ పీపుల్ కానీ క్రిమినల్స్ని కానీ వాళ్ళని ట్రాప్ చేసుకోవడానికి దే హ్యావ్ సమ్ రీజన్ ఆన్ దట్. సో వాళ్ళ కోసం తయారు చేసినప్పుడు అది దే కీప్ ఇన్ ఫ్రీవేర్ అనమాట, ఇన్ ఇంటర్నెట్ వాట్ ఎవర్. సో వెబ్ వరల్డ్లో సో వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని దే ఆర్ యూజింగ్ మిస్యూజ్ ప్రాసెస్ అనమాట. సో ఈవెన్ దో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం అతను లొకేషన్ని అనుకోకుండా ఎనేబుల్ అయిపోయింది. ఎనేబుల్ అవ్వటం వల్ల ట్రాప్ చేస్తారు, లేకపోతే తెలియకపోవచ్చు కదా. డిలే ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చిందండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏంటంటే ఇప్పుడైతే అతను ఎవరైతే అతను ఉన్నాడో థ్రెట్ యాక్టర్, ఐ మీన్ వీ కెన్ కాల్ ఇట్స్ ర్యాన్సమ్ అంటారు, ర్యాన్సమ్. సో అతను కూడా సేమ్ ఇది ఈ కేటగిరీ కింద వస్తాడు. సో తను డబ్బులు అడిగాడు 45 lakhs ఫర్ ద ర్యాన్సమ్ ఓన్లీ హీ హ్యాడ్ డన్ దట్ ఆల్. సో ర్యాన్సమ్ ఇన్ సెన్స్ మనం డేటాని తీసుకొని థ్రెట్ చేసుకొని ఎన్క్రిప్ట్ చేసి మనీ ఇస్తే డీక్రిప్ట్ చేస్తాడు. బట్ యాక్చువల్గా దట్ ఈస్ డిఫరెంట్ ర్యాన్సమ్. బట్ ఇయర్ ఇక్కడ ఏంటంటే థ్రెట్ అలా ఉందన్నమాట. నేనేం చెప్తున్నానంటే మనం ఇంకా మనకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎస్పెషల్లీ ఇండియన్స్ తీసుకోండి, సాఫ్ట్వేర్లో చాలా మేధాశక్తులు ఉన్నారు. అంటే ఇది ఒక లెసన్స్ వచ్చింది, ఇది ఒక ఎక్స్పీరియన్స్. దీన్ని బట్టి మనం ఏం చేయాలనుకుంటే దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని జతకూర్చి, సో అతను మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే టార్గెట్ వాళ్ళతో అంటే వాళ్ళ మదర్తో మాట్లాడినట్టున్నారు, మనీ ఇస్తే నేను వదిలేస్తానని. ఆ క్రమంలో ఏంటంటే ఎప్పుడైతే వాయిస్ ఎప్పుడు ఉంది డబ్బులు కావాలి లేకపోతే చంపేస్తాము ఇలాంటి వర్డ్స్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ థ్రెడ్కి సంబంధించిన వర్డ్స్ కాబట్టి, మ్యానిపులేటెడ్ వర్డ్స్ కాబట్టి, ఆ మ్యానిపులేటెడ్ వర్డ్స్ కనుక వస్తే ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ దీని యొక్క డీటెయిల్స్, దీని లొకేషన్ ఆటోమేటిక్ ఎనేబుల్ చేసి పంపించే ఫీచర్ని యాడ్ చేయాలి. ఒకవేళ ఇలాంటి ఫేక్ కాల్ అప్లికేషన్స్ మనం తయారు చేసిన, సో అది మేబీ ఒక గ్రూప్ ఆఫ్ ఎథికల్ హ్యాకర్స్ అలా చేసినా కూడా మంచిది. అది అసే సాఫ్ట్వేర్ని ఈ ఫీచర్ యాడ్ చేస్తే తెలంగాణ వాళ్ళు మళ్ళీ ఈ ఫేక్ కాల్ని ఇంకో వేరే రూపంగా వాడేటప్పుడు ఆ వాయిస్ని బట్టి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్లో ఏదైతే అబ్నార్మల్ ఉంది, మ్యానిపులేట్ ఉందని ఆ సాఫ్ట్వేర్ గ్రహిస్తుంది. అది బేస్డ్ ఆన్ వాయిస్ అనమాట. అంటే 45 lakhs ఇవ్వలే చంపేస్తాను, ఈ రెండు మేబీ మ్యానిపులేట్ వర్డ్సే కదా, ఐ మీన్ ఇల్లీగల్ వర్డ్సే కాబట్టి అది రాగానే ఆ టెక్నాలజీ మనం పెట్టాలి. ఆ వర్డ్స్ వస్తే ఈ అబ్బాయి ఇన్ఫర్మేషన్ పంపించేసాయి. సో ఇట్లాంటి చేయటానికి చాలా అవకాశం ఉందండి. ఐ మీన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రాసెస్. అది విజయ్ గారు ఇన్ని చెప్తున్నారు కదా, అసలు మీరు మోడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నేను ఇప్పుడు రిప్యూటెడ్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నానండి. సో యాజ్ ఎ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్, అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అవని, క్లౌడ్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ క్లౌడ్ సెక్యూరిటీ, అప్లికేషన్ సెక్యూరిటీ, అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ సెక్యూరిటీ, DevOps and DevSecOps, security operations, artificial intelligence and deep learning, and especially in blockchain. Yeah, so I'm handling all this project based on the requirement. So yeah, currently I'm working with a reputed company. Yeah. మన ఓల్డెన్ డేస్లో మన దగ్గర కొన్ని సర్వర్స్ ఉండేవి. సో ఆ నోట్స్లో నుంచి అన్నీ కూడా సర్వర్స్లో సేవ్ చేసుకునేవారు, మన కంట్రోల్లోనే ఉండేవి. బట్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే డేటా కూడా పెద్దదైపోయింది. సో ఆ పెద్ద వాటిలన్నిటిని కూడా మనము హ్యూజ్ డేటాని క్లౌడ్లో అది పెట్టుకోవచ్చు అనేసి వింటున్నాము. సో అసలు హౌ డూ యూ డిఫైన్ దిస్ డేటా ప్రొటెక్షన్ ఇన్ దాట్ క్లౌడ్, అండ్ ఈ కంప్లైంట్స్ అన్నది, రెగ్యులరైజేషన్ అన్నది, అండ్ గాన్స్ అన్నది ఎలా చేస్తున్నారు అసలు?
అదేనండి, యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినట్టు మీకు డేటా ఎవరైతే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళ డేటా వాళ్ళ ఓనర్ దగ్గరే ఉండేది. ఐ మీన్ ఎసెట్ అనేది వాళ్ళదనమాట. సో నష్టపోయినా వాళ్ళు ఇంపాక్ట్ అయ్యేవారు, లాభం వచ్చినా వాళ్ళు మేబీ ఏదైనా ఇంపాక్ట్ వాళ్ళదే ఉండేది. సో ఆ క్రమంలో క్రమంలో ఏం చేశారంటే అక్కడ ఏమైనా డిజాస్టర్స్ వచ్చినా ఏమైనా ఇబ్బంది అయినా కూడా అదే డేటాని వేరే ప్లేస్లో పెట్టుకునేవారు. సో దెన్ వీ కెన్ కాల్ చేసే డేటా డిజాస్టర్ రికవరీ అనమాట. సో తర్వాత క్రమంలో ఏంటంటే ఇప్పుడు అందరూ క్లౌడ్కి మూవ్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ. అగైన్ కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్గా కానీ, బిజినెస్ గ్రోత్ పర్స్పెక్టివ్లో సో ఎవ్రీబడి షుడ్ మూవ్ టు క్లౌడ్ అనమాట. సో ఆర్గనైజేషన్ అన్ని మూవ్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఇంతకుముందు ఉండింది కాదు, ఇప్పుడు చాలా మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆర్గనైజేషనల్కి క్వశ్చన్ ఏరియా ఏంటంటే ఈ డేటా సెక్యూరిటీయా. ఇంతకుముందు మా దగ్గర ఉండేది, మా డేటా సెంటర్లో ఉండేది, ఇక్కడ తీసుకెళ్ళి థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం. వెదర్ ఇట్ మేబీ అజూర్ అవని, ఆ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినా సో స్టిల్ వాళ్ళ నమ్మకం ఏంటి? ఆ డేటాను మీరు తీస్తే ఐ మీన్ మీరే విజన్ చేస్తే అష్యూరెన్స్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తారు? అదే మీకు చెప్పిన వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఎట్లానో బేస్డ్ ఆన్ దట్. సో అప్పుడు ఏం చేశారంటే రెగ్యులరైజేషన్స్ వచ్చినాయండి. కంప్లైన్స్ అంటారు, అంటే బోత్ ద పార్టీస్ అప్రూవల్ అనమాట. అంటే ఒకవేళ ఒక కంట్రీని బట్టి ఒకటి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ యూరోపియన్ కంట్రీస్ GDPR రెగ్యులరైజేషన్స్ వాడతాయి, అంటే జనరల్ డేటా ప్రొడక్షన్ రెగ్యులరైజేషన్స్ అనమాట. అదే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాట్సాప్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ, మీ డేటా ఎట్లయినా కూడా ఎవరు చూడకూడదు. కానీ ఎక్కడ ఉంటుంది మీ డేటా? గూగుల్ డ్రైవ్ దగ్గరే ఉంటుంది, ఇక్కడ వాట్సాప్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాట్సాప్ సర్వీస్ దగ్గర ఉంటుంది. ఈవెన్ ద ఓనర్ కూడా చూడకూడదు అంటే ఈ పాలసీస్ వచ్చినాయి అనమాట. బేస్డ్ ఆన్ పాలసీస్ని బట్టి, రెగ్యులేషన్ కంప్లైన్స్ని బట్టి ఆ ఎవరు ప్రొడక్ట్గా ఉంటే ఎవరు దాన్ని విజువల్ చేయలేరు. సో కాబట్టి ఈ రెగ్యులేషన్ చాలా వచ్చింది. మన ఇండియన్ కూడా GDPR ప్రాసెస్ ఫాలో అవుతుంది. సో వీ డూ హ్యావ్ హెల్త్ ఆర్గనైజేషన్స్కి HIPAA అని, లేకపోతే ఈ ఫినాన్షియల్కి PCI DSS అని, పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీస్, ఆ పాలసీస్ అన్నీ ఉన్నాయండి. సో దట్ వీ కెన్ అష్యూర్ అనమాట. సో ఈ లోపల ఏమైనా డేటా మ్యానిపులేట్ కానీ ఏమైనా అయింది అనుకుంటే కనుక వీ కెన్ క్లెయిమ్, ఫైనాన్షియల్గా మనం క్లెయిమ్ చేయొచ్చండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏంటంటే చాలా కష్టపడి వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్సెస్ దే విల్ ప్రిపేర్ సమ్ సాఫ్ట్వేర్స్ అండ్ దే విల్ వదిలేస్తారు. వదిలినప్పుడు దానికి తగ్గట్టుగా ఈ హ్యాకర్స్ అన్న వాళ్ళు ఇంకా ఇంటెలిజెన్స్ అయిపోయి ఇంకొక స్టెప్ తీసుకుని దానిలో నుంచి హ్యాక్ చేసేస్తున్నారు. మళ్ళీ ఇంకా మన వాళ్ళు పాపం సాఫ్ట్వేర్ వాళ్ళందరూ కష్టపడి నానా తంటాలు పడిపోయి దాని నుంచి ఇంకొక స్టెప్ వేసి ఇంకొక సాఫ్ట్వేర్ని దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నారు. లైక్ మన రెడీ ల్యాబ్స్ అవనండి, ఇంకోటి అవనండి, HSBC అవనండి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇట్స్ ఎన్ ఫర్ లూప్ అనండి, వైల్ లూప్ అనండి, ఏదో ఒకటి అనండి, ఇటరేషన్ అన్నది కామన్ అయిపోయింది. సో అసలు ఈ ప్రాబ్లమ్స్కి అసలు ఏమైనా కామాస్ తప్ప ఫుల్ స్టాప్ అన్నది ఉన్నదంటారా? ఉందండి. ఎందుకు ఉండదంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇటరేషన్ ప్రాసెస్ గురించి చెప్పారు మీరు, బాగానే ఉంది. కానీ ఫుల్ స్టాప్ కూడా ఉంటుందండి. అట్లీస్ట్ ఐ కెన్ సే లైక్ కెన్ టేక్ ఇన్ ఫుల్ స్టాప్ ఫర్ 10 to 20 years అట్లా ఉంటుంది. ఇప్పుడంటే ఈ మంత్లో జరిగిన థ్రెడ్స్ కానీ బేస్డ్ ఆన్ చూసుకొని సాఫ్ట్వేర్ డెవలపర్లు ఇంకో వర్షన్ తీసి ప్రొడక్ట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ కాన్వెన్షన్ డేటా. ఆ మంత్ వైజ్ పోయి ఇయర్ వైజ్, ఐ మీన్ ఇయర్కి కాకుండా కూడా 2 years కాకుండా ఆల్మోస్ట్ మినిమం 10 to 20 years వరకు ఆ పర్టికులర్గా ఎన్విరాన్మెంట్ ఫ్రేమ్వర్క్లో, అంటే వల్నరబిలిటీస్ని అటాక్ చూసి వల్నరబిలిటీస్ లేకుండా, వల్నరబిలిటీస్ ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఎక్స్ప్లాయిట్ చేయకుండా 10 to 20 yearsని వీ కెన్ ఇంక్రీజ్ ద టెన్యూర్ అనమాట. ఎట్లా అంటే అదేనండి, మీకు ఐ కెన్ సే సింపుల్ మెథడ్ అనమాట, కామన్ పీపుల్ కూడా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మన రైట్, మన ఇండియన్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇండియన్ DNA. మన ఇండియన్ చాలామంది చూసే ఉంటారు, మనం ఏ ఊర్లో వెళ్ళినా మన ఇండియన్ పద్ధతుల్లో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఐ మీన్ అన్నం తినేటప్పుడు కూడా మన చేతిలో కలుపు తింటాము, బట్ దాంట్లో డస్ట్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఇంత టెన్యూర్గా బతుకుతారు, లాంగ్ లివ్లో ఉంటారు అనేది US వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. ఎందుకంటే దే హ్యావ్ ఓన్లీ ఫోక్ స్పూన్స్ అనమాట, చేతి తినేటప్పుడు మట్టి ఉంటుంది. కానీ ఇలాంటి దాంట్లో తింటే చాలా స్పర్శ కానీ సంథింగ్, అది సైకలాజికల్, అంటే దానికి ఆటోమేటిక్గా కొంత రెసిస్టెన్స్ వస్తుంది కదండి, మనం అలవాటు చేస్తాం కదా. సో అలాగే యోగా కానీ, ఆయుర్వేదం కానీ, మన పద్ధతులు, ఐ మీన్ హిందూ అదే మేము కెన్ సే నాట్ హిందూయిజం బికాజ్ ట్రెడిషనల్ పద్ధతులు వాళ్ళ వలన కూడా చాలా మనం మాకున్న ఇంటెలిజెంట్తో మనం ఐ కెన్ సే ఇట్స్ ఇండియన్ DNAతో కూడా ఆ ఆలోచనతోనూ ఆ ఇంటెలిజెన్స్తో కూడా మనం ప్రొడక్టివ్ సాఫ్ట్వేర్స్ కనిపెట్టచ్చండి, ఎస్పెషల్లీ ఫర్ బ్లాక్ హ్యాటర్స్ అనమాట. సో సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీరు చూసే ఉంటారు ప్రపంచంలో ఇండియాలో ఎంత గొప్పతనం ఉందో. సో దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సో పద్ధతులు ట్రెడిషనల్లో బ్రెయిన్ అందరికీ కామన్ అయినా మన బ్రెయిన్లో ఏంటంటే సెల్ బాడీస్ కానీ
యాక్సాన్స్ కానీ న్యూరాన్ టెర్మినల్స్ కానీ చాలా ఉంటాయి. సో దీని ఏమంటారంటే మన బ్రెయిన్ ఇప్పుడు మీరు అన్నట్టు ఐన్స్టీన్ ఉన్నారు, ఐన్స్టీన్ ఆ బ్రెయిన్లో ఆయన చాలా తక్కువగా వాడారంట, ఆయన ఎంతో గొప్ప అయ్యారు. కానీ మనం ఏంటంటే మనకున్న రోజువారీ కమిట్మెంట్స్తో మన ప్రాసెస్లో మన బ్రెయిన్ ఒక రకంగా ఆలోచిస్తుంది. సో ఆయన ఇంట్రెస్ట్ అదనమాట. మనం అలాగే ఇప్పుడు ఎవరైతే హ్యాక్ చేశారో బ్లాక్ హ్యాటర్స్ అలా ఆ అనుభవాలు చూసి సాఫ్ట్వేర్ వాడు దానికి ప్రొడక్టివ్ ఇంకోటి వర్షన్ తీసుకొస్తాడు, అంటే పోటీగా, అంటే తర్వాత తన బ్రెయిన్ యూటిలైజ్ చేసుకున్నాడని మీనింగ్. సో అలాగే న్యూరాన్స్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఒక న్యూరాన్ ఎట్లానో, సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను మీకు చెప్పినట్టు ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అని, కన్వెన్షనల్ న్యూరాన్ నెట్వర్క్స్ అని, అంటే ఎస్పెషల్లీ ఫర్ విజన్ ఇమేజినరీ అనమాట. మీరు అన్నారు ఇన్ ద మార్ఫింగ్ కానీ న్యూరల్ నెట్వర్క్స్. ఈ న్యూరల్ నెట్వర్క్ ఈ పదాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ డీప్ లెర్నింగ్లోనూ ఎందుకు వాడారంటే అండి, అగైన్ టేకెన్ టెంప్లెట్ ఫ్రమ్ అవర్ హ్యూమన్ బ్రెయిన్ అనమాట. ఎందుకంటే మన హ్యూమన్ బ్రెయిన్లో మన పాత రోజుల్లో చిన్నప్పుడు మెమరీస్ను కూడా కావాలనుకుంటే గ్యాదర్ చేసుకుంటాం. అంటే ఎక్కడో ఉన్న మెమరీ సెల్ని మనం రిమెంబర్ చేసుకుని ఇప్పటికి కూడా చెప్తున్నాం 20 years బ్యాక్ 40 years బ్యాక్ కూడా కదా. సో ఈస్ న్యూరాన్స్, నెంబర్ ఆఫ్ న్యూరాన్లు బ్రెయిన్లో ఉన్న ఈ సెల్ బాడీ వాట్ ఎవర్ యాక్సాన్స్ ఇవన్నీ, అంటే అదొక బ్రెయిన్ టెర్మినాలజీలో హౌ ఇట్ విల్ వర్క్ అనమాట. అంటే నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట, ఇంటర్ కనెక్టివ్ నెట్వర్క్స్. అంటే ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క న్యూరాన్కి రకరకాల కనెక్టివిటీస్ ఉంటాయి. సో మనం అనుకోకుండా 40 years మెమరీని రీకాల్ చేసుకుంటున్నాం కదా. ఒక రాంగ్ ఇష్యూ జరిగినప్పుడు, ఐ మీన్ మ్యానిపులేటెడ్ మెలిషియస్ కోడ్ ఇంజెక్ట్ చేసినప్పుడు అది ఇంజెక్ట్ చేయకుండా ఇంకో సాఫ్ట్వేర్ కనిపెడతాడు, అంటే అతని బ్రెయిన్కి ఇంకో బ్రెయిన్గా వాడుతున్నాడు. మళ్ళీ అఫ్కోర్స్ తర్వాత ఆయన మళ్ళీ హ్యాక్ చేస్తాడు, వేరే విషయం. అంటే బ్రెయిన్ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నారు, యూటిలైజేషన్ పర్సంటేజ్ ఈజ్ గ్రోయింగ్ అనమాట. సో ఎప్పుడైతే మీరు కామన్గా న్యూరాన్ బ్రెయిన్ టెంప్లెట్ తీసుకున్నా హ్యూమన్ బ్రెయిన్ ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. సో కరెక్ట్గా ప్రాసెస్లో అదే న్యూరాన్ నెట్వర్క్స్ని ఈ ఆర్టిఫిషియల్ డీప్ లెర్నింగ్లో వాడుతున్నారండి. దాన్ని ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పాను కదా, కన్వెన్షనల్ సిఎన్ఎన్స్ అంటారు, ఆర్ఎన్ఎన్స్ అంటారు, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్. ఆ న్యూరల్ నెట్వర్క్లో విధానం మ్యాక్సిమం అంటే ఒక మేధావి అనుకున్నాడు ఐన్స్టీన్, కానీ అట్లాంటి వాళ్ళు చాలామంది గ్లోబల్లో ఉంటారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎలా ఆలోచిస్తారు, నాకన్నా మీరు బెటర్గా గ్రాస్పింగ్ ప్రొడక్టివ్గా ఆలోచిస్తారు. ఆ విధానం అంతా వీ డూ హ్యావ్ అల్గారిథం లెవెల్లో గ్యాదర్ చేసి, అనాలిసిస్తో గ్యాదర్ చేసి మనం అల్గారిథమ్స్ ఫీడ్ చేసి ఆ సాఫ్ట్వేర్లు ఇంజెక్ట్ చేస్తాం, ఎంబెడెడ్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దొంగ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక థెఫ్ట్, ఒక రాబరీ గాడు వచ్చాడు, ఒక వేలో వస్తున్నాడు దొంగతనం, తర్వాత అది తెలిసినాక మనం లాక్ వేస్తాం, తర్వాత వేరే ఆల్టర్నేట్ అన్నీ పోగా ఇంకా లేదనుకుంటాం, కానీ ఆడు ఇంకోటి వెతుకుతాడు. సో మన బ్రెయిన్ కూడా అలాంటి అంటే ప్రొయాక్టివ్ అల్గారిథమ్స్ అన్నిటినీ, అంటే ఇంకా వాడు ఇంకా వేరే విధంగా కూడా థ్రెట్ చేయలేడు, అంటే వల్నరబిలిటీని ఎక్స్ప్లాయిట్ చేయలేడు అనుకున్న మ్యాక్సిమం అల్గారిథంని ఫిట్ చేసి ఆ సాఫ్ట్వేర్ కోడ్లు ఇంజెక్ట్ చేస్తాం. ఆ సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తే ఆబ్వియస్గా థ్రెడ్ వాడికి అటాకింగ్కి 10 years పడుతుంది. హ్యాకర్స్ బ్రెయిన్ని నార్మల్ సాఫ్ట్వేర్ మొత్తం బ్రెయిన్లో ఉన్న నాలెడ్జ్ అంతా ఒక దాంట్లో ఇన్పుట్ చేస్తుంది. అంటే హ్యూమన్ బ్రెయిన్లో ఉన్న అల్గారిథం సిస్టమ్ని సాఫ్ట్వేర్లో ఇంజెక్ట్ చేస్తుంది. దట్స్ వాట్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఇస్ ఎ హ్యూమన్ బ్రెయిన్. మనం కృత్రిమంగా ఆర్టిఫిషియల్ అని పెడుతున్నాం కాబట్టి దాన్ని ఆ పేరు అలా వచ్చిందండి. సో అంతా మన మనుషులు హ్యూమన్ ఆలోచించిన విధానాన్ని బట్ ప్రొయాక్టివ్గా ఎవరు ఆలోచిస్తారు, చాలా ఇంటెలిజెంట్గా ఎవరు ఆలోచిస్తారు, ఆ తీసుకుని అల్గారిథం జతకూర్చి మనకున్న అల్గారిథమ్స్ మ్యాథమెటికల్ స్టాటిక్స్ ఉంటాయి, మన రిగ్రెషన్స్ అల్గారిథమ్స్ అని చెప్పాను కదా, బేస్డ్ ఆన్ యూస్ కేసుని బట్టి ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేస్తారు. అప్పుడు ఆ అటాకర్స్ అటాక్ చాలా కష్టపడతారు, క్రిప్టోగ్రఫీ ఇవన్నీ యాడ్ చేస్తే. సో అటాకర్ కష్టం అవుతుంది. ఐ మీన్ ఇట్ విల్ టేక్ మినిమం 20 years అన్నమాట, 10 to 20 years. సో దీస్ ఆర్ ద ప్రొయాక్టివ్ స్టేట్స్ ఇన్ అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఫ్యూచర్ అప్పుడు అందరికీ ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అందరూ వీటికి ట్యూన్ అవ్వాలి. లేమని పీపుల్ కొంచెం నేను చెప్పినట్టు అవేర్నెస్ తెచ్చుకోవడం మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి విజయ్ గారు. మేము అసలు మీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదు. ఇంకా ప్రతి దాంట్లో కూడా మాకు డెప్త్గా కావాలి. నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ప్రతి మన టాపిక్ కూడా మన ఈ ప్రోయాక్టివ్ సొల్యూషన్స్ తోటి ఈ బగ్స్కి ఉన్నదాన్ని మనం తీసుకుందాము నెక్స్ట్ ఎపిసోడ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్స్లో మంచి బగ్స్ విత్ సొల్యూషన్ తోటి మనము మీ ముందుకు తీసుకొస్తుంది త్రిపుర. దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్.